ధనికుడు పేదవాడు కథ. ఒక చిన్న పట్టణంలో రఘు అనే ధనికుడు, మల్లయ్య అనే పేదవాడు నివసించేవారు. రఘు పెద్ద బంగళాలో విశాలవంతమైన జీవితం గడుపుతూ ఉండేవాడు. అతనికి కార్లు, పొలాలు, దుకాణాలు అన్నీ ఉన్నాయి. డబ్బే జీవితం అనుకునే రఘు ఇతరుల్ని తక్కువ చేసి చూసేవాడు. పేదవాళ్ళు అంటే అతనికి అసహ్యం. మల్లయ్య మాత్రం చిన్న గుడిసెలో కుటుంబంతో కలిసి ఉండేవాడు. రోజు కూలి పనిచేసి సంపాదించిన కొద్దిపాటి డబ్బుతో తన భార్య పిల్లలను పోషించేవాడు. డబ్బు తక్కువైనా అతని ఇంట్లో ప్రేమ, నవ్వులు ఎక్కువ. పిల్లలు చదువుకోవాలని కలలు కనే మల్లయ్య కష్టాల్ని చిరునవ్వుతో ఎదుర్కొనేవాడు. ఒకరోజు ఆ పట్టణంలో భారీ వర్షం పడింది. వరదలు వచ్చి చాలా ఇళ్ళు మునిగిపోయాయి. మల్లయ్య గుడిసె కూడా నీటిలో మునిగిపోయింది. కుటుంబంతో పాటు అతడు వీధిలో నిలబడ్డాడు. అప్పుడు మల్లయ్య రఘు ఇంటికి వెళ్ళి సహాయం అడిగాడు. రఘు అతడిని చూసి, ఇలాంటి వాళ్లకు సహాయం చేస్తే నా డబ్బే పోతుంది అంటూ గేటు మూసేశాడు. మల్లయ్య బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒక రాత్రి రఘు ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. విలువైన వస్తువులు, డబ్బు అన్నీ కాలిపోయాయి. రఘు కుటుంబంతో బయటకు పరిగెత్తాడు. సహాయం కోసం అరిచిన ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎందుకంటే అతడు ఎప్పుడు ఎవరికి సహాయం చేయలేదు. అదే సమయంలో అక్కడికి మల్లయ్య వచ్చాడు. తనకు జరిగిన అవమానం గుర్తున్న మానవత్వం ముందు పెట్టి రఘు కుటుంబాన్ని సురక్షితంగా బయటికి తీసుకొచ్చాడు. తన గుడిసె పాడైన చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని రఘు కుటుంబానికి ఆశ్రయం ఇచ్చాడు. ఈ సంఘటన రఘు జీవితాన్ని మార్చేసింది. డబ్బు ఉన్న మనుషులు లేకపోతే జీవితం వ్యర్థమని అతనికి అర్థమైంది. మల్లయ్య పేదవాడైన గొప్ప మనసున్న మనిషి అని తెలుసుకున్నాడు. తరువాత రఘు తన మిగిలిన ఆస్తితో పేద పిల్లల చదువుకి సహాయం చేయడం ప్రారంభించాడు. మల్లయ్య పిల్లల చదువుకి కూడా బాధ్యత తీసుకున్నాడు. మల్లయ్య కష్టపడే స్వభావం చూసి అతడిని ఒక చిన్న ఉద్యోగం కూడా ఇచ్చాడు. క్రమేణా రఘు ధనికుడుగా కాక మంచి మనిషిగా గుర్తింపు పొందాడు. మల్లయ్య పేదవాడైన గౌరవంతో జీవించాడు. డబ్బు మనిషిని గొప్పవాడిని చేయదు. మంచి మనసు, మానవత్వమే నిజమైన సంపద.